సంవత్సరాల్లో మీ మధ్య తిరుగుతూ ఆరాధనలో, కూటాల్లో, ప్రార్థనా కూడికల్లో, దేవుని సేవలో అప్పుడు నడిచాడు. 42 పూర్తవి 43లోకి బిడ్డ ప్రవేశిస్తూ ఉన్నాడు. అప్పటికి ఆయుస్సు, ఆరోగ్యం ఇచ్చి, మరి నాకు చాలా రైట్ హ్యాండ్, కుడి భుజం, ఆరాధనలో కానీ కూటాల్లో కానీ ప్రతి కార్యక్రమంలో కూడా నా కుడి భుజం నా పెద్ద కుమారుడు యేసేపు నాతోనే ఉన్నాడు. కాబట్టి మరి అప్పటికి ఇంకా ఆయుస్సు, ఆరోగ్యము దేవుడు ఇచ్చి, దేవుని సేవలు ఇంకా దేవుడు ఆ బిడ్డను బలపరిచి వాడుక నిమిత్తం మీరు అందరూ ప్రార్థన చేయమని మీకు గుర్తు చేస్తున్నాను. ఈ కేకు ఇది తెస్తా. పలమూరి సుశీలమ్మ గారు వారి కుటుంబం ఈ బర్త్డే సంగతి, ఎందుకంటే నేను కేక్ ఏర్పాటు చేయలేదు, స్వీటే పట్టుకొచ్చాను తప్ప. అది కేక్ వద్దు 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 అని గొడవ పెట్టాడు ఆయన వారికి ఎంతో ప్రేమ, సుశీలమ్మ గారికి, రాజ్కుమార్ గారికి, ఆ ఇంట్లో ఉన్నారు అందరికీ ప్రేమ కలిగి ఈ కేకు ఏర్పాటు చేసి తమ్ముడికి కట్ చేయించాలనే ఒక గొప్ప ప్రేరేపణ మరి కలిగింది. ఇలా రండి, చాలా సంతోషం. అందుని బట్టి వారికి నా యొక్క వందనాలు తెలియపరుస్తున్నాను. అమ్మా సరే అమ్మా, ఎవరిని పిలవమంటారా, ప్రార్థన చేసేమంటారా? సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, నీ పాదాలకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఈ ఆరాధనలో మీరు నీ సేవలో మీరు మాకు మొట్టమొదటిగా మీరు ఇచ్చినటువంటి కుమారుడు జోసెఫ్ని బట్టి, ఆయన భార్య విజయని బట్టి, ఇచ్చిన బిడ్డలు బట్టి నీకు స్తోత్రాలు. ఇది మరి 42వ బర్త్డే కార్యక్రమం. గతించిన 42 సంవత్సరాల బిడ్డను ఎంతో కాపాడి రక్షించావు. నీ సేవలో, నీ పరిచర్యలో, జరిగే కూటాల్లో, ఆరాధనలో, ఉపాస కొడుకుల్లో, బయట జరిగే నియామకమైన కూటాల్లో, అన్ని కార్యక్రమంలో కూడా మరి ఆ బిడ్డ ముందు ఉండి పాటలు నడిపించి, ఆ స్తుతి ఆరాధన నడిపించి, మరి వాక్యము చెప్పే ముందు ఆ కార్యక్రమం అంతా ఆ విధంగా నడిపించి నాకు కుడిభుజంగా ఉండటానికి నీవు కృప చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈరోజు బర్త్డే కార్యక్రమం ఇది ఊహించకుండా ఆదివారం రోజు వచ్చింది. అయితే ఈ యొక్క విషయం మరి కేకు కట్ చేయాలని అనుకున్నప్పటికీ కేకు వద్దన్నప్పుడు ఇష్టపడలేదు. అయితే నీ బిడ్డ సుశీలమ్మ గారు, రాజ్కుమార్ గారు, వారి కుటుంబం మరి వివరాలు తెలుసుకున్నారు. వారే సొంత డబ్బులు ఖర్చు పెట్టి చక్కటి కేకు ఇక్కడ ఏర్పాటు చేశారు. మా తండ్రి, వారికి మీరు ఫలితము దేవున రాజ్కుమార్ గారికి కానీ, సుశీలమ్మ గారికి కానీ, అలాగే వారికి ఇచ్చిన కుమారులు, కోడళ్ళు, మనవలు, వారందరి గొప్ప ఫలితము, దీవెన, ఆశీర్వాదం వారికి ఇచ్చి ప్రభువా, వారు ముందు నుంచి మాతో ఉన్న బిడ్డలు ఎప్పుడైనా నన్నే కనపరిచి నేను అష్టకష్టాలు పడి నీ సేవ చేశానని ఇప్పటికీ మంచి సాక్ష్యం నా గురించి నీ బిడ్డ సుశీలమ్మ గారు చెప్తూ మమ్మల్ని ఎంతో ప్రేమించి నీలో కుటుంబంతో, భర్త, బిడ్డలు అందరితో పాటు ఆ బిడ్డ మరి ముందుకు కొనసాగుతుంది. ఆ యొక్క ప్రేమను, ఆప్యాయతను ఆ బిడ్డకి మీరు కలిగించినందుకు నీకు స్తోత్రాలు. గొప్ప ఫలితము, ఆయుస్సు, ఆరోగ్యం రాజ్కుమార్ గారికి కానీ, సుశీలమ్మ గారికి కానీ ఇంకా ఆయుస్సు, ఆరోగ్యం ఇచ్చి వారు ఇంకా నీ అడుగుజాళ్ళు నడిచి నీ సాక్షులుగా జీవించి నీ మహిమాత్మై వారు జీవించి ప్రభువా కొనసాగే భాగ్యమును దయచేయండి. ఈ సమయం ముందు నీ బిడ్డ కేక్ కట్ చేస్తుండగా బిడ్డను దీవించు. ఈ రాబోయే 43వ సంవత్సరం అంతా ఆయుస్సు, ఆరోగ్యము కలిగి ఆ బిడ్డ నీ కృపతో వర్తిల్లి ఎలాంటి ఏ విషయంలో పిరిగితనము, భయము, కంగారు లేకుండా ధైర్యం ఇచ్చి, ధైర్యం కలిగించి ప్రతి నీ కార్యమును ధైర్యంగా చేసి ముందుకు కొనసాగి ముందుకు వచ్చే భాగ్యము దయచేయండి, సహాయం దయచేయండి. మీరే మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకొనండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్న మా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.
యేసయ్య కలవరి యూత్. To you.